ధర్మో రక్షతి రక్షిత, ధర్మో రక్షతి రక్షిత. అయ్యా నమస్తే, నా పేరు వీరరాఘవరెడ్డి, నేను మీ ఆంధ్రుణ్ణి, మహిపాల గోత్రుణ్ణి. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మళ్ళీ మనల్ని రక్షిస్తుందంటండి. అధర్మం కాదు, ఆ ధర్మం. అయ్యా మరి ఇప్పుడు ఈ భూమి మీద ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత ఎవరిపైన ఉందండి? న్యాయమూర్తులైన మీపైనే. మరి మీరు ధర్మాన్ని రక్షిస్తున్నారా? ఏదైనా కేసు మీ కోర్టుకు వచ్చిందంటే ఎన్ని సంవత్సరాల టైం పడుతుందో తెలియదు. హైకోర్టు, సుప్రీంకోర్టు లాంటి వాటిలో పార్టీ ఇన్ పర్సన్ లాయర్ లేకుండా వ్యక్తిగతంగా వాదించుకోవాలంటే మళ్ళీ అనేకమైన ఆంక్షలు. ఇప్పుడు పోనీ ఎవరైనా బాధితులు ఒక తప్పుడు కేసు బనాయించబడి మీ కోర్టు చుట్టూ, అయ్యా మీ కోర్టు చుట్టూ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాళ్ళు అరిగేలా తిరిగిన తర్వాత ఈ కేసు తప్పుడు కేసు అని మీరు కొట్టేసినా కూడా బాధితుడికి న్యాయం జరిగినట్టు కాదండి. ఎందుకంటే ఏ తప్పుడు కేసు మోపబడి మీ చుట్టూ మీ సమక్షంలో 5-10 సంవత్సరాలు తిరిగిన తర్వాత మీరు కేసు కొట్టేస్తున్నారో, తప్పుడు కేసు పెట్టిన వాళ్ళ మీద మీరు తగిన చర్యలు తీసుకోకుండా ఈ కేసు కొట్టేయటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదండి. అది ధర్మాన్ని తమరు కాపాడినట్టు కాదండి. అయ్యా నిజానికి ఏ తప్పు చేయని వాళ్ళేమో జైలుకి వెళ్తున్నారు, అన్ని తప్పులు చేసిన వాళ్ళేమో బయట దర్జాగా అన్ని కబ్జాలు చేసుకుంటూ బయట తిరుగుతున్నారు అనుకోండి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ తిరుగుతున్నారు. ఇప్పుడు చేసే తప్పులు కూడా కోర్టులు ఉన్నాయి కదా, మనకు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయని తప్పులు చేస్తున్నారండి. ఎలాగా మనల్ని కోర్టులు కాపాడితే మనం తప్పు చేస్తే కూడా ఏముంది, ఒక ₹1,00,00,000 పెట్టి మంచి లాయర్ని పెట్టుకుంటే మనం బయటకు వచ్చేస్తాం అనే స్థితిలో, ₹1,00,000 ఖర్చు పెడితే బెయిల్ వచ్చేస్తుంది అనే స్థితిలో తప్పు చేస్తున్నారండి. మరి ఇప్పుడు ధర్మాన్ని కాపాడాల్సిన మీరే, అయ్యా ఎవరైతే తప్పుడు కేసులు బనాయించుకుని మీ చుట్టూ తిరుగుతున్నారో, మీరు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత సాక్ష్యాలు ఏవి తప్పుడు కేసుని కొట్టేస్తున్నారో అక్కడతో న్యాయం కాదండి. వాళ్ళ మీద 340 సిఆర్పిసి రీడ్ విత్ 195 1B సిఆర్పిసి ప్రకారంగా మీరు చర్య తీసుకోకపోవటం వల్లే కోర్టులో తప్పుడు కేసులు పేరుకుపోతున్నాయండి. అయ్యా తమకు అన్నీ తెలుసు, మీరు ఎంతో లా చదువుకుని ఎన్నో పరీక్షలు పాస్ అయ్యి మీరు అక్కడ కూర్చున్నారు. ఇండియన్ జ్యుడిషియరీ కాన్స్టిట్యూటెడ్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ సిటిజన్స్ అండి, నాట్ ఫర్ యూ అండ్ యువర్ అడ్వకేట్స్. ఈ జ్యుడిషియరీ ఏర్పాటు చేసుకున్న దానికి కారణమే ప్రజల యొక్క ఏదైనా తప్పులను తమరు సరిదిద్దుతారని, అయ్యా ఈ సమాజంలో ఇలాంటి తప్పులు జరగకుండా మీరు కాపాడతారని జ్యుడిషియరీని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు మీరే ధర్మం తప్పేసి ఇలాంటి తీర్పులు ఇస్తే ఎట్లా? మీరు ఏ తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియదు. నిజానికి తప్పుడు కేసులు ఎదుర్కొంటూ వాళ్ళ జీవితాంతం మీ కోర్టుల చుట్టూ తిరిగినా కూడా న్యాయం జరగట్లేదు. మరి మీరేమో తమరేమో మేము ఏ తప్పుడు తీర్పు ఇచ్చినా సరే మాకు 77 ఐపీసీ రక్షణ కవచంగా ఉంది, మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. 197 సిఆర్పిసి మాకు రక్షణ కవచంగా ఉంది, మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు మేము తప్పుడు తీర్పు ఇచ్చినా సరే. జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ మాకు రక్షణ కవచంగా ఉంది, మేము తప్పుడు తీర్పు ఇచ్చినా సరే, మేము చేయాల్సిన పని చేయకపోయినా సరే మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. ఆర్టికల్ 124లో ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ తప్ప మమ్మల్ని మా ఉద్యోగం నుంచి మమ్మల్ని తీసే అధికారాలే వేరెవ్వరికీ లేవని సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు. అయ్యా మీరు ఇలా చేసుకుంటూ పోతే ఎట్లా అండి? అయ్యా పూర్వం గతంలో హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు ఒక పెద్ద ఆయన ఉండేవాడండి. ఆయన ఏం చేసేవారంటే, ఎన్ని తప్పులు చేసినా సరే నాకు చావు లేదు, ఈ భూమి మీద కానీ ఆకాశంలో కానీ గడప యువతలు కానీ గడప అవతలు కానీ పగలు కానీ రాత్రి కానీ నరుడి చేత కానీ మృగం చేత కానీ నాకు చావు లేకుండా వరం ఉంది కదా అని చెప్పేసి ఎన్నో అకృత్యాలు చేసేవారండి. అలా ఉందండి. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 219 ఐపీసీ 219 ఐపీసీ ప్రకారంగా ఇప్పుడు దాకా ఒక్క న్యాయమూర్తి మీద కూడా తప్పుడు తీర్పు ఇచ్చిన చార్జెస్ కింద తప్పుడు తీర్పు ఇచ్చినందుకు గాను ఒక్క కేసు కూడా నమోదు చెయ్యబడలేదు. ఒక్క కేసు కూడా నమోదు అవ్వలేదండి. అక్కడక్కడ 1-2 లంచం తీసుకుంటుండగా పట్టుబడిన కేసుల్లో ఎవరో న్యాయమూర్తులు పట్టుబడ్డారేమో తప్ప ఇన్ని కోర్టులో, సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ కింద కోర్టులో కానీ ఎంతమంది జడ్జెస్ న్యాయమూర్తులు తప్పుడు తీర్పులు తప్పుగా ఇచ్చేస్తున్నా కూడా ఇప్పుడు దాకా ఎలాంటి కేసు నమోదు కాబడలేదు. అయ్యా తమకు తెలుసా అండి, హిరణ్యకశిపుడు అనే ఆయన అన్ని నేర ప్రవృత్తులు కలిగి ఎన్ని తప్పులు చేసినా నాకు మరణం లేదని, నాకు మరణ భయం లేదు, నన్ను చంపే ఆయుధమే లేదు, నన్ను చంపే నరుడు కానీ మృగం కానీ లేదు అని ఎలా అయితే విర్రవీగారో ఇప్పుడు తమరు చేసే పనులు కూడా అలానే ఉన్నాయండి. అయ్యా ఇది కొంచెం తమరికి ఇబ్బంది అయ్యి ఉండొచ్చు, కానీ నా దగ్గర పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయండి.
ఏ మాత్రం కూడా కోర్టులో న్యాయం జరుగుతుంది, ధర్మం అక్కడ దొరుకుతుంది అనే నమ్మకం ప్రజలకు లేదండి. పైకి చెప్పేది అబద్ధం, మా కోర్టుల మీద నమ్మకం ఉందని అబద్ధం చెప్తారు తప్ప కోర్టుకు వెళ్ళామని చెప్పేసి కంట నీరు తెచ్చుకుంటున్నారండి. ఇక్కడ హైదరాబాద్లోనే నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఒక ఆయన పాండవ గోత్రీకుడు ఒక షాప్ రెంట్కి ఇచ్చాడండి. ఆయన పాండవ గోత్రీకులు, పైడిపాల గోత్రీకులకి పాండవ గోత్రులు ఒక షాపు లీజుకి ఇచ్చారు, వాళ్ళు అందుకు ఇచ్చారు. వారు షాపు వెకేట్ చేయకపోతే వీరు కోర్టును ఆశ్రయించారు. 4 సంవత్సరాలు అవుతుందండి, ఇప్పటికీ వెకేట్ చేయమని ఆర్డర్ కోర్టు నుంచి ఇందుకు రాలేదు. నేను ఎందుకు కోర్టుకు వెళ్ళిన మహాప్రభు అని ఈరోజు ఆ పాండవ గోత్రీకులు కంట నీరు పెట్టుకునే పరిస్థితి అండి. చాలా మందికి అదే పరిస్థితి, మేము కోర్టుకు ఎందుకు వెళ్ళామా అని. పూర్వం కాశీకి వెళ్ళిన వాళ్ళు కాటికి వెళ్ళిన వాళ్ళు ఇద్దరు ఒకటే, కాశీకి వెళ్ళారంటే వాళ్ళు కాటికి వెళ్ళిన వాళ్ళతో సమానం అని చెప్పేసి అంటుండేవారండి. ఇప్పుడు కోర్టుకు వెళ్ళిన వాడు కాటికి వెళ్ళినాడు ఒకటే అని చెప్పేసి అంటున్నారండి ఇప్పుడు. అందువల్ల పెద్ద ఆయనలారా, న్యాయమూర్తులారా, మీ దగ్గర అన్యాయం తప్ప న్యాయం జరగట్లేదండి. ఈ జరిగే న్యాయం కూడా బాగా ఎక్కడో డబ్బున్న వాళ్ళకి తప్ప పేదవాళ్ళకైతే కోర్టులో న్యాయం జరగట్లేదండి. మరి జ్యుడిషియరీ అనేది ఈ ప్రజల కోసం ఏర్పాటు అయినట్లయితే ధనవంతులకు ఒక న్యాయం, పేదవాళ్ళకి ఒక న్యాయం ఎలా ఉంటుందండి అయ్యా? అందువల్ల ఎన్నోసార్లు గతంలోనే చెప్పుకున్నాం అనుకోండి, ఇప్పుడు మరొకసారి చెప్తున్నాం. మీరు మారి మీ పరిధిలో ఏవైతే తప్పుడు కేసులు బనాయించి పెట్టారో మీ పరిధిలో విచారణ మీరే చేస్తున్నారు కాబట్టి తప్పుడు కేసు పెట్టిన వారి మీద 340 సిఆర్పిసి రీడ్ విత్ 195 1B సిఆర్పిసి ప్రకారంగా మీరు చర్యలు తీసుకోకపోతే రేపొద్దున్న ప్రజలకు కూడా మీరు ఏవైతే రక్షణ కవచాలుగా ఉన్నాయి 77 ఐపీసీ 197 సిఆర్పిసి జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆర్టికల్ 124లో ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ ఇవన్నీ మాకు రక్షణ కవచాలని మీరు అనుకుంటున్నారు. ఒక్కసారి ప్రజలకు కూడా యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య నలిప్యతే హత్వాపి హిమాన్ లోకాన్న హంతి ననిబద్యతే. అయ్యా, ధర్మాన్ని కాపాడడం కోసం ప్రాణాలు తీసేస్తే కూడా తప్పు కదని చెప్తున్నాడు అదే భగవద్గీత. మీకేమో అధికార విధుల్లో భాగంగా తప్పుడు తీర్పులు ఇచ్చినా కూడా నేరం కాదు అని మీ 77 ఐపీసీ 197 సిఆర్పిసి లాంటివి మీకు చెబితే ప్రజలకు ఏం చెప్తున్నాడు భగవద్గీత? ధర్మాన్ని కాపాడటం కోసం ప్రాణాలు తీసేస్తే కూడా తప్పు కాదని చెప్తుందండి. అయ్యా న్యాయమూర్తులారా, ప్రజలే ప్రభువులు. సెక్షన్ 21 ఐపీసీలో మీరు కేవలం పబ్లిక్ సర్వెంట్స్ కింద, సేవకుల కింద ఉన్నారండి. కానీ ప్రజలు ప్రభువులు కదా, మరి ఆ ప్రభువులకి రక్షణ కవచాలు ఉండవండి. ప్రభువులు అంటే ఎవరండి? ఆర్టికల్ 361లో గవర్నర్స్ని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిపి ఇంకొక రాజ్య ప్రముఖులను ఇంకో స్థానం కల్పించారండి ఆర్టికల్ 361 భారత రాజ్యాంగంలో. అయ్యా, ప్రతి పౌరుడు కూడా ప్రభువే. వాళ్ళ ప్రభువులను ఎన్నుకుంటున్నారండి, అంటే వీళ్ళ ప్రముఖులు. మీరు సేవకులండి అయ్యా. ఆ విషయం గుర్తెరిగి ఇప్పటికైనా మార్పు చెంది తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళ మీద చర్య తీసుకుని ఏదైతే చట్టానికి లోబడి తమర తీర్పులు ఇవ్వకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందండి. మీకు మరొకసారి చెబుతున్నానండి, అప్పుడు కార్తవీర్యార్జునుడు క్షాత్రం నా దగ్గర ఉందనేంటి పొగరుతో అరాచకాలు చేస్తే ఏ జమదగ్ని కుమారుడు పుత్రుడైనటువంటి పరశురాముడి చేతిలో పరాజయం తప్పలేదో, ఏ కాశ్యప పుత్రుడు హిరణ్యకశిపుడు నా దగ్గర అనేక శక్తివంతమైన వరాలు ఉన్నాయని చెప్పేసి ఏ శ్రీ మహావిష్ణువు చేతిలో పరాభవం చెందటం తప్పలేదో, రేపొద్దున్న మీకు కూడా అదే పరాభవం తప్పదండి అయ్యా. ప్రజలకి కొంత పరిజ్ఞానం తెలిసి మీరు తప్పుడు తీర్పిచ్చిన మీ మీద కూడా 43 సిఆర్పిసి అనే కవచాన్ని వారు ఉపయోగించి మిమ్మల్ని బెంచ్ మీదే, మీ న్యాయపీఠం మీదే మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటే మీకే పరువు తక్కువ అండి అది. అయ్యా, ఆర్టికల్ 361లో మేము రాజ ప్రముఖులమి. సో దీని ప్రకారంగా ధర్మాన్ని కాపాడే అధికార విధుల్లో భాగంగా మేము మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుని విచారించినా కూడా నేరం కాదని రేపొద్దున ప్రజలకు తెలిస్తే అది మీకున్న పరువుకి భంగం కలుగుద్దండి అయ్యా. మీకు ఆ పరువు మళ్ళీ నిలబెట్టుకుని మంచి స్థితిలో మళ్ళీ మీరు వస్తారని అయ్యా. ధర్మాన్ని కాపాడడం కోసం మీరు కంకణం కట్టుకుని మీ పని మీరు కొత్త పని చేయక్కర్లేదండి, మీ పని మీరు చేస్తే సరిపోతుందండి. మళ్ళీ మాకు కూడా పని కల్పించకుండా మీరు ఉంటారని నేను నమ్ముతూ వినమ్రంగా నమస్కరించి సెలవు తీసుకుంటున్నానండి అయ్యా. నేను మీ వీరరాఘవరెడ్డిని, మహిపాల గోత్రికుణ్ణి అయ్యా, ఆంధ్రుణ్ణి. నమస్తే.